కోసం, హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాటం చేసిన త్యాగశీలి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బీజేపీ వివిధ మోర్చాల సెల్ అధ్యక్షుడు పి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో ఆయన ప్రపంచానికి తన సౌకర్యాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. జీవితంలో మర్చిపోలేని రోజు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తాను విద్యార్థి దశలో నగరంలోని సీమ సెంటర్గా ఈ ప్రాంతానికి శివాజీ సెంటర్ నామకరణం చేయడం జరిగిందని, అలాంటి చోట నేడు తన చేతులతో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేయడం మర్చిపోలేని రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కుటుంబ ప్రబోధన సంయోజకు పుట్టా శేషు, దీంట్లో అధ్యక్షుడు పేరు ఇచ్చేశాం బిగిని, ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ బయ్య రవి, ఏబీవీపీ జిల్లా ప్రముఖ గంగాధర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఏవీఆర్ మోహన్ రావు, శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు బత్తిన సాయి కుమార్ రెడ్డి, మరాఠా మిత్ర మండలి జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, హిందువు చైతన్య వేదిక జిల్లా సమన్వయకర్త మహేష్ తదితరులు పాల్గొన్నారు. జయ 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 హే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హలో, 12 గంటలకి శివాజీ విగ్రహ ఆవేశంలో హిందువు గెలిచి తీరాలి, హిందూ సామ్రాజ్యం నిర్మాణం అయి తీరాలి అంతే తప్పిస్తే నేను వీరుని కోరుకోలేదు. అట్లని పీకువాడు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, క్షత్రియ పుత్ర ప్రౌఢ ప్రతాప శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, క్షత్రియ పుత్ర ప్రౌఢ ప్రతాప శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, క్షత్రియ పుత్ర ప్రౌఢ ప్రతాప संभाजी महाराज की जय, बोलो समर्थ रामदास प्रभु की जय, बोलो छत्रपति शिवाजी महाराज की जय, बोलो ముందుగా హిందూ సామ్రాజ్య ఈరోజు కమిటీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ జై భవానీ, జై భవానీ, జై భవానీ. ధన్యవాదాలు అందరికీ. చేసినటువంటి కమిటీకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే శివాజీ మహారాజ్ భక్తులు ఉన్నారో అందరూ కూడా ఈ రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు ఏదైతే మేము చిన్నతనం నుంచి కూడా సీమా సెంటర్ ని పిలిచే దగ్గర మనం ఏదైతే 90 నుంచి కూడా వినాయక చవితి సందర్భంగా మనం శివాజీ సెంటర్ ని పేరు పెట్టుకున్నప్పటి కూడా శివాజీ సెంటర్ లో మనం అందరం కూడా కలిసి తిరిగాము. అందరం కూడా కలిసి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత నా చేతుల మీదుగా మా అందరూ పెద్దలందరూ కూడా సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి నా జన్మ ధన్యవాదం చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూడా నడిచే విధంగా వారి ఆలోచనలు భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసే విధంగా మనందరం కూడా జాగరూకం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రత్యేకించి ఈ శివాజీ మహారాజ్ కావచ్చు, లేదా స్వామి వివేకానంద్ కావచ్చు, లేదా ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, లేదా అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేదా భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి
అనేక మంది జీవితాలని ఈ సమాజం కూడా తెలుసుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ శివాజీ మహారాజ్ ఏదైతే కోరుకున్నాడో ఈ దేశం సంఘటితంగా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా ఈ దేశం అంతా కూడా సంఘటితంగా ఉండే విధంగా మనందరం కూడా కోనా సెక్యులరిస్టులకి దాంతోపాటు అర్బన్ నక్సలిజం పేరుతో నడిచే వ్యక్తులకి దాంతోపాటుగా ఏర్పాటువాదంతో లేదా ఓట్ బ్యాంక్ రాజకీయాలతో పబ్బం గడుపుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి బంధువులందరూ కూడా సంఘటితం కావాలని ఈ దేశాన్ని జాగృతం చేయాలని భారతదేశానికి పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తెలియజేస్తున్నాము. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక మాకు ఈరోజు తినడం, మేమందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా శివాజీ సెంటర్లో తిరుగుతుండేవాళ్ళమే. కానీ ఈ రోజుకి మాకు ఇది సాధ్యమైంది. మీరందరూ కూడా దీనికోసం కృషి చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా యువకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.